బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో అయితే స్టార్మా రిలీజ్ చేసింది. హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు రెడ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు మీరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్, నమ్మని వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వండి అంటూ నాగార్జున గారు చెప్పారు. హౌస్‌లో వాళ్ళందరికీ ఆ ఫ్లాగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తే, తనూజకి మాత్రం ఓ ట్విస్ట్ పెట్టి ఇచ్చారు. నువ్వు ఈ రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ ఆ బోర్డ్‌లో పెట్టాలంటే క్యాష్ బ్యాక్ ఏదైతే విన్నర్ అమౌంట్ ఉంటుందో అందులో 5,00,000 కట్ చేస్తామని చెప్తారు. అప్పుడు తనుజ ఒక సమాధానం చెప్తుంది. నేను విన్నరే, ఆ డబ్బులు నావైతే నేను ఏదైనా చేయగలను. ఒకవేళ వేరే ఎవరివైనా అయితే మాత్రం నేను అలా యూజ్ చేయలేనని చాలా తెలివిగా సమాధానం చెప్పిందనిపించింది. అప్పుడు అంటే వేరే వాళ్ళవి ఆ డబ్బులని ఫిక్స్ అయిపోతున్నావా అంటే, హౌస్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు హౌస్‌లో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. సో, ఎవరు విన్నర్ అవుతారు అన్నది వాళ్ళకి తెలీదు. బయట చూసే ఆడియన్స్‌గా ఓటింగ్స్‌లో తనూజ టాప్‌లో ఉందని మనకి తెలుస్తుంది. కానీ హౌస్‌లో ఉన్న తనూజకి ఎలా తెలుస్తుంది? తెలీదు కదా! అప్పుడున్న కంటెస్టెంట్స్‌లో ఎవరైనా విన్నర్ ఉన్నారని అనుకోవచ్చు. అక్కడ కళ్యాణ్ ఉద్దేశించి నాగార్జున గారు అంటున్నారని మనకు అర్థమైంది. కానీ అక్కడ కళ్యాణే విన్నర్ అని తనుజకి తెలీదు. అక్కడ ఇమ్మాన్యుయల్ విన్నర్ అనుకోవచ్చు, డీమన్ అనుకోవచ్చు, లేకపోతే సంజనని అనుకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు. బికాజ్ సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, గట్టి ఫైట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాంటప్పుడు తనూజ హౌస్‌లో వాళ్ళ చెల్లి పెళ్లి ఉంది అని తెలిసి కూడా హౌస్‌లోకి వెళ్ళిందంటే, బయట తనకి ప్రాపర్ ఓటింగ్ రాదు, త్వరగా ఎలిమినేట్ అయిపోతానని ఒక అజంప్షన్‌తో హౌస్‌లోకి వెళ్ళింది. అలాంటి ఆమె ఇప్పటి వరకు ఉందంటే విన్నింగ్ రేస్‌లో ఉన్నాను అని 100% ఫిక్స్ అవ్వలేదు కదా! అవ్వలేనప్పుడు ఈ తెలివి తక్కువ క్వెషన్స్ అన్నీ అడిగి ఆ అమ్మాయిని ఇంకా కన్‌ఫ్యూజన్ చేసి, కావాలని చెప్పి ఈసారి కూడా ఆ విన్నింగ్ రేస్ నుంచి అమ్మాయిని సైడ్ చేద్దామని బిగ్ బాస్ టీమ్ ఏమైనా అనుకుంటుందా ఏంటో తెలీదు. అసలు ఇన్ని సీజన్స్ జరుగుతున్నా ఎప్పుడు కూడా అమ్మాయి అయితే విన్నర్ అవ్వకుండానే ఉంటుందన్నమాట బిగ్ బాస్. కానీ ఈసారి అలా కాకుండా బయట ఆడియన్స్ కూడా లేడీ విన్నర్‌ని చూడాలి అన్నట్టుగా తనూజకి బెస్ట్ ఓటింగ్స్ అయితే వేస్తున్నారు. ఆ రేస్‌లో కళ్యాణ్ కూడా ఉన్నాడని చెప్పాలి. కానీ కళ్యాణ్ ఉద్దేశించి తనుజతో ఆ మాట అనడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాలేదు. అలానే ఆ చిన్న ఫ్లాగ్స్ పెట్టి ఒక ఒపీనియన్ చెప్పడం కోసం అని చెప్పి 5,00,000 కట్ చేస్తాము అంటే, ఆ 5,00,000 దేనికోసం కట్ చేస్తారు? అసలు అడిగిన ప్రశ్నలు ఏమైనా అర్థం పర్థం ఉందా అనిపించింది. ఇకపోతే భరణి గారు అలానే సుమన్ శెట్టి గారైతే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారట. సుమన్ శెట్టి గారిని సాటర్డే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ చేశారంటూ ఇప్పటికే టాక్ అయితే. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి మెమరీస్‌ని ముందుగానే చూపించారు బిగ్ బాస్. అంటే ఇండైరెక్ట్‌గా ఒక హింట్ ఇవ్వకనే ఇచ్చారు. ఈ వారం మీరు ఔట్ అయిపోతున్నారు అన్నట్టుగాని. సో, హౌస్‌లో ఈ వారం బెస్ట్ ఓటింగ్ అయితే వీళ్ళిద్దరికీ జరగలేదు. భరణి గారు గేమ్ బాగా ఆడినా సరే, ఆయన కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది సంజన. సో, సంజన సేవ్ అయ్యి టాప్ 5లోకి చేరుకుందనమాట.